నేను ఏమంటా చెప్పుదు నీతోటి నాదో నాదా ఆడు ఆవుల పోతుగా పాయే మేకల్ల పోతుగా పాయే గొర్రెల పొడేలుగా పాయని అయ్యా నన్ను అడిపెట్టి కాడు పెట్టి పాయన వల్లయ్యా నా మల్లయ్యా అద్దోయి మల్లయ్య నీ బాంచలని నేనంటే పంచోదని అతడన్నాడు తాళ్ళు మొక్కుతా అంటే పక్కలకు రమ్మని గుర్తిండే అయ్యా నేను ఇంకెందుకు బతకాలి ఈ భూమి మీద బతికే బదులు ఈ నిండి పోతే బదులు నేను ఎక్కడి కల్లా ఉరి పెట్టుకుంటున్నా ఏ బాయిలో పడన్నా నేను చచ్చిపోతున్నా నేను ఏ శర్ణ గోలి సత్తునే రాదు అవునా ఇప్పుడు ఏం చేద్దాం మరి మొగోడు వేరే అంటున్నా నేను ఎటువా మల్లిగాడు ఎటువా నాకు చెప్పిపోయిందా ఎక్కడున్నాడో ఏమో అటువంటి ఆరుగురు కాపులు ఏనాడు మాత్రం చిన్నోడు చిన్నమాల రెడ్డి కళ్ళ చూసారా రెడ్డి బాగా రెడ్డి కళ్ళ చూసి ఏమంటూ ఉన్నాడు ఎక్కడ వాయ మళ్ళీ గాడు మళ్ళీ కాడు అన్న రాజవేరు వన్నంగారి మన పిల్లల బట్టి వాటి లంగితం చెయ్యి కనిపించే మళ్ళీ కానీ కథలతోటి నడుపుదాము కనిపిస్తే మళ్ళీ కానీ కత్తులతోటి నడుపుదాము కీవ కీవ కొట్టి పోరి కడదాము ఎక్కడ వాయి మళ్ళీ గాడు అని చెప్పి అటువంటి మనకు ఆరుగురు కోపులు అగ్ర కోపానికి వచ్చి ఎక్కడ బాయాన్ని వెళ్తాలకు వన్నెలకి కళ్ళ చూసి ఏమంట ఉన్నది ఆ వన్నెలకి మనసు లోపలేమనుకుంటుంది తొండ అని బిర్రు ఎక్కడ దాకంటే ఎరుకుల దాకా ఉడతా నీ బిర్రు ఎక్కడ దాకా అంటే చెట్టు దాకా మరి గొల్లయ్య గొర్రగాష్టయ్య బిర్రు ఎక్కడ దాకా అంటే మంద దాకా ఈ ఆరుగురు కాపళ్ళు పోతున్నారు అక్కడ తమ్ముడు చూడంగానే నాదోడు తోడు చూసి చల్లబడిపోతాడు అంటే అన్నాకి మాట పాతాల్లో కందొట్టి తమ్ముని మాటనే పట్టుకుంటాడు నా మొగడు అవునా ఎటు పోతున్నామంటే వాడు ఎటువాయనే వాడిని కయ్యం నడుపుతాం ఇప్పుడు మీరు పోతున్నారు కానీ నాదా ఎంత తోడ ఉంటే తమ్ముడు కాదా నాకు మానెత్త కొడుకు కాదా నాదో నాదా మనం కలలేదు పెంచలేదు తొట్టగట్టలేదు జోగాల వాడలేదే అయ్యా కలలేదు పెంచలేదు తొట్టగట్టి జోగాల వాడలేదు నీ చేత నీ తమ్ముని నరికితే పాపం కొట్టి మన గొప్ప పలవన్న పుట్టదో నాదా అవునే మరి అయితే ఇప్పుడు మనకు ఒక మననే కలిసింది మన తమ్ముడు మననే అన్నాడు అట్లయితే ఊకుందాం ఏంది అయ్యో నేను ఇక బతికేందుకు ఈ భూమి మీద ఉండేందుకు నా మొగన తోటి మొగళ్ళు ఈ భూమి మీద ఉంటున్నాయి అవ్వా ఆడోళ్ళను పరలకు అద్దెకిచ్చి బతకచ్చు ఓ అయ్యా అట్లా కాదుల్లా నువ్వు కొట్టుడు కాదు నేను ఒకళ్ళు చెబుతాయినే అయ్యా మళ్ళీ ఆడు దొరికినాక నడి ఊళ్ళే కొల్లాపురి పట్టం లోపల కచేరి కాడికి తీసుకొచ్చి అటువంటి కౌడి దొన్న పోతుల కత్రం కట్టి బలల మీద నా మరిదికి పక్కలు ఎట్లా పొందుతాయో అయ్యా
బాస చేయకుండ్రి ఓ అయ్యా ఏం చేయమంటే నిన్న వల్ల ఎత్తు పరుపులు వేసుకొని దాని చిన్నమ్మకాల తోటి మార్చుకొని పరుపుల మీద పడిన పక్కలు కదా మరిది బల్లల మీద ఎట్లా వదులుతాయి ఆగో పాటి మీద పోయి పన్ను పల్లేరుగాయలు తెచ్చి కత్రం బల్లల మీద పోయి పల్లేరుగాయల మీద వంట పెట్టు ఓ నిన్న వల్ల తలాపుకు మెత్తలు పెట్టుకున్నాడు నా మరిది గంపెడేడ గడ్డి ఎదురుకొచ్చి తలాపు పోసి మెత్తాని పెట్టుర్రి నా మరిదికి కవడితున్న పోతల కత్ర కట్టి కొల్లాపురి పట్టం వీధి వీధి పుర్రి రామర్దిని ఇంటింటికి ఇడిగిట్ల చేసిండని చెప్పి ఊరు ఆవలికి తీసుకుపోయి నా మరిదిని కత్తులతోటి నువ్వు గిన కొట్టేవు 7 కబోజాలో కబోజా కట్టికేలా కప్ప చెప్పి వాని తలకాయ కొట్టుండ్రి నాదో సరే పచ్చదన్నారు 6 కాపులు ఏమంటూ ఉన్నారే అందరికంటే చిన్నోడు చిన్న మహల్ రెడ్డి మాత్రం ఆగుతలేడు ఒరే అన్న ఇయ్యాల నీ పిల్లాన్ని పట్టిండు రేపు నడిపడి పిల్లాన్ని పడతాడు ఎల్లుండి నా పిల్లాన్ని పడతాడని చెప్పి ఎక్కడ మళ్ళీ అడుగు చాలా లోపాల వెతుకుతున్నాడు ఎడగానన్నాడు 14 భవనాలలో నా ఎడలేకపాయే కొల్లాపూరే పట్టాము రామన్నారామో ఇల్లు కూరుతూ ఉన్నారు కాపులేమో మల్లయ్య జాడలేదు కొల్లపూరి పట్టమంతా చల్లడి తిరిగి జాడించిన ఆరి మల్లయ్య జాడలేకపాయి వరేయుడు మరి నందుల నల్లజేరున్నవి నందుల నల్లజేరులో పట్టవానికి వచ్చే యంత్రం వస్తుంది నీళ్ళల్లో 14 భాషలు పారవేసినోడు మరి నీళ్ళ యంత్రవత్తుడాట నీళ్ళ లోపల మునిగి ఉండొచ్చుడా అని నందులా నల్లారు కండి పెడతాయి అటువంటి వనిగా నందుల నల్లజేరు కండి పెడితే 7 ఏళ్ళు కాలమే ఎచ్చగాలం పడ్డగాని గొడ్డు గొర్రె మేకటాని కింద కొన్ని అటువంటి వనిగా ఎకరాల పంటలు వండేటి నందులారు మచ్చలు మకరాలు కొన్ని కొట్టుకపోతున్నాయి కింద ఉన్న 7 ఉన్నాయి లేచిపోతా ఉన్నాయి 7 కొట్టుకపోతున్నాయి 3 పల్లెలు కొట్టుకపోతున్నాయి అందులో నల్లజర్లు లేరు అని చెప్పి అటువంటి అడవి లోపల మాత్రము చెట్టుకు సేవకు ఎక్కులాంటి ఎక్కడ మళ్ళీ లేడు అన్న మోటార్ రెడ్డి వాడు పాయిల లేడు సెర్ర లేడు ఎక్కడ లేడు ఊళ్ళో లేదు పల్లెలు లేడు తల్లిదండ్రిని అడుగుదామంటే వాళ్ళేమో దేవగిరి పట్టం వేయిండ్రట అన్నా అన్నా మరి ఏమిటి కదా అంటే ఒక్కోళ్ళది కుతికే కలిసిన సోపతి ఉంటది ఒక్కొల్లది బతుకోగలిసిన సోపతి ఉంటది ఒక్కొల్లది మెతుకోగలిసిన సోపతి ఉంటది మరి మనము గింత తిరుగుతున్నాము గాని తిరిగి మనము గావరైపోతున్నాం అన్నా ఒక్కటి కనుక్కుంటలేము అట్లోలేడే అట్ల సంగా ఉన్నాడు ఆడు ఏమిటి కదా అంటే వాళ్ళని కులం వేరైన కులం ఒకటైంది జాతి వేరైన నీతి ఒకటైంది మతం వేరైన మాట ఒకటైంది ఏమో కూసున్న కచ్చిరేమో మళ్ళీగా అంటున్నారు నిలబడ్డ కచ్చీరు సంఘాలు అంటున్నారు కళ్యాణం లోపల కత్తి కొట్టి కలిసి భాష
చేసిర్రు పచ్చి బండారుతోటి ప్రమాణం చేసుకున్నారు సంఘాన్ని బట్టి తంతని అన్నా మన తమ్ముడు మల్లయ్య జాడ దొరుకుతుంది అంటున్నారు కంసరి వాడల్లో రామ రామ సీతారామ ఆడికెళ్ళి కాపులమ్మ ఉన్నారు కొడుకుల రాకటాలు రామ కౌసల్య కన్నా చూసే ఓ దేవా కొడుకుల రాకట కాపల్ల రాకట కౌసల్య కళ్ళ చూసి ముత్యాల కుర్చీలు ముందడేసి అయ్యో కొడుకులు 60 ఎన్న రానోళ్ళ తొరుపు సుడు అన్నారు ఏమమ్మ కన్నా తల్లి ఏమమ్మ కన్నా తల్లి దగ్గరామ పనులు శీఘ్రంగా చెప్పాలా కూసుంటే పనులు కాదమ్మా దగ్గర పనులు లేదు శీఘ్రంగా చెప్పు తమ్ముడు సంగరెడ్డి వేయండు అని తల్లకు లోపటరకు విద్యలో మేళం తిరణం గారి గాలి గోపురాల లోపల పూజలు చేసుకునే సంఘాల ఏమిడిదే అన్నలారా అని చెప్పి ఎవరికి ఆ గిట్ట కచ్చటల్లకు అటువంటి వరకు చేతులు చిన్నవాళ్ళరెడ్డి ఏమంటున్నాడు ఏంటిదే అన్నడాల నీ తమ్ముడు నాకే గుర్తు నీ తమ్ముడు ఎక్కడుందో నాకే గుర్తు నేను మా దేవుని గుళ్ళు మండపాలు చెక్కడానికి ఒక వారం రోజులు అడవైన ఇగో ఇప్పుడే ఇంటికి వచ్చిన రెండలకు పెద్దోడు మటాలు రెడ్డి బాబు శివాకుడు ఏమంటూ ఉన్నాడు ఒరే తమ్ముడారా మరి సంఘం దగ్గరికి లేదాట నిజంగానే మా దేవుని గుళ్ళు మండపాలు కట్ట వంటి 3 ఏళ్ళ తిరవాయే మరి నీ కొడితే వస్తుందిగా తిరితే వస్తుందిగా అన్నా నీకున్న శాంతం మాకు లేదు అయితే కర్రు మండి పోతే ఏం చేస్తావే ఏం చేస్తాము ఆ కమ్మరోడ్డు పోయి సాగబడతాం ఎట్లా సాగబడతావు పొల్లు దెబ్బలు కొట్టి దాన్ని సాగబడతాం కర్రు మండి పోతే మొట్టమోలు బొగ్గులు ఓసి కొలివిలో ఎర్రగాల్తావు ఎర్రగాల్చినాక సాగమంటే సాగుద్ది సాగది గన్ను బట్టి కొడతావు గన్ను బట్టి కొట్టినాక సిద్ధతోటి సిదువుతాం కారుతోటి దొరకబట్టి సిద్ధతోటి సిదువుతే అది అప్పుడు కర్ర అవుతుంది కర్ర అవుతుంది ఈ ఉత్తమాటలు చెప్పడే అన్నా 6 కాపులు వనమండి అట్లా నువ్వు ఆ దండ ఇద్దరు ఈ దండ ఇద్దరు పట్టుకున్నారు కాపులు భగవంతుడు మల్లన్న మధ్యమానం మొద్దు లోపల బిడ్డ కొట్టి ఉంచిండు అగో సంఘాన్ని తీసుకొచ్చి అదే మధ్యమానం మొద్దుకు ఇరిచి కట్టేసి 23లో పగ్గాలు తెచ్చిర్రు జానడి పెత్తడి మిగిల కట్టిర్రు కొరటతోటి కొడుతున్నారు గుతుబలతోటి గుద్దుతున్నారు అట్లో పిల్లగాడు సంఘంలో చిరుమల చిల్లతో సిమ్మించి కొడుతున్నది కానీ అన్న జాడ చెప్తలేడు కన్న తల్లి కౌసల్య తండ్రి తగులోది అచ్చి కొడుకులారా నా కొడుకును చంపుతారా మీరు మీ తమ్ముడు మల్లన్న ఎక్కడుండో మాకెరక లేదురా అని చెప్పి ఒలవల తల్లిదండ్రి ఒలపోచి కలకల తల్లిదండ్రి కన్నీరు తీస్తున్నారు రామ రామనే రామ రామ ఓ రామ రామ పడుతున్నది అరే సత్యతోని నేను దావక సకల లోకాన్ని సంకలేసుకొని సత్యకాలం అయినా నేను చెయ్యబట్టి పాపం చేసింది నేను పుణ్యాస్తుల బట్టి కొట్టబట్టిని అని చెప్పి భగవంతుడు మల్లన్న ఏమంట ఉన్నాడు ఎక్కడ ఓటిందా నాయన శంకర నాకు నాయన శంకర తల్లి పార్వతి అని చెప్పి యావగిరి చేసి భగవంతుడు మల్లికార్జుడు మధ్య మహాను వృక్షంలోకెళ్ళి అటువంటి స్థానం ఆడుకుంటా
మధ్య మాను వృత్యాన్ని ఎడమకాలు ఎక్కువ పెట్టి కుడికాలు తోడు కన్నుతే పర్రా పర్రా పగిలిపోతా ఉన్నదా రుచవులానే చెల్లిరా దేవుడు బయట దేవుడు బయట ఆరుగురు కాపులే ఏమని మాట్లాడంటారా నాగరెడ్డి తిన్నోడు చిన్నవాళ్ళరెడ్డి కళ్ళ చూసిండు ఒరే పట్టు పట్టురా అన్నారు అటువంటి రారాజు మల్లయ్యకు సపండ వర్గం 140 కొల్ల బల పక్కం పెట్టి దండలు గుంజి కట్టిరా ఊరు పోలే ఉన్నదా ఎర్రగడ్డ పాలు ఏకల విమానం నక్కల నగురం మిత్తల బొల్లాడు ఎదికే భగవంతుడు మల్లయ్యను ఏడారు మాత్రం తీసుకొచ్చి అగో ఆరుగురు కాపులు మాత్రము వారు గడ్డలు బట్టి కొడతా ఉంటే కొల్లాకొని పట్టము 60 ఉళ్ళ 30 ఉళ్ళ జాగ్రత్తలు అటువంటి వెనక ఏ రాడు మాత్రము పటేళ్ళు పటవాళ్ళు మొత్తము ఎర్రగడ్డ పాలు ఎట్ల విమానం మీదికి వారు ఏరా వస్తారా వారు ఏరా వస్తారా అటువంటి భగవంతుని కొడుతుంటే లోకమంతా చూసి మల్లయ్య మంచోడు మల్లయ్య అటువంటోడు కాదు మల్లయ్య ఆ పని చెయ్యరు అని చెప్పి కోడై కూర్చున్నది లోకమమ్మ ఆరుగురు కాపులు భగవంతుడు మళ్ళీ కారుని కొట్టంగా కోటమ్మానే లక్కమ్మానే